జాగృతి ప్రెసిడెంట్ కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత అలజడి స్టార్ట్ అయింది. మొన్నటి వరకు జాగృతిలో పనిచేసి వెళ్ళిపోయినటువంటి టీం నిన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి జాగృతి మాది కేసీఆర్ కోసం పనిచేశాము, కవితతోటి ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము, మమ్మల్ని చూడలేదు, మా బాగోగులు పట్టించుకోలేదు కవిత అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి కౌంటర్గా ఈరోజు జాగృతి టీం ఎమ్మెల్సీ కవితతో ట్రావెల్ చేస్తున్నటువంటి వీళ్ళంతా ఈరోజు సోమాజిగూడలో నిన్న వాళ్ళు ఈరోజు వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వాళ్ళు విరుచుకుపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనతో పాటు జాగృతి క్రిస్టియన్స్ అండ్ మైనారిటీకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ జాగృతి తెలంగాణ డేవిడ్ రాజ్, అలాగే లింగం ఓయూ జేఏసీకి సంబంధించి జాగృతికి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఏం మాట్లాడదామని. ఏంటి నిన్న వాళ్ళు జాగృతి మాది కవిత కోసం పనిచేయలేదు, కేసీఆర్ కోసం పనిచేసినాం, బీఆర్ఎస్ కోసం పనిచేసినాం, బీఆర్ఎస్కి అనుబంధం సంఘం అది, ఆమెను నమ్ముకున్నందుకు రోడ్డు మీదకి వచ్చినాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు డేవిడ్ గారు. అదే నేను ఏమంటున్నానంటే ఇంతకుముందు కూడా నేను మాట్లాడిన విధంగా నిన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీటు అసలు పెట్టకుండా ఉంటే బాగుంటుండే. వాళ్ళు పెట్టినాక ఒక లెక్క, పెట్టకుంది ఒక లెక్క. ఇప్పుడు వాళ్ళు జాగృతి బీఆర్ఎస్కు అనుబంధ సంస్థ, మేము కేసీఆర్ గారికి పనిచేసినాం, జాగృతి ద్వారా పనిచేసినామా అన్నారు. మరి డైరెక్ట్గా మీరు కేసీఆర్కి డైరెక్ట్ అప్పుడు బీఆర్ఎస్కి పనిచేస్తే అయిపోతుండే కదా. పనిచేయకుండా జాగృతికి పనిచేశారు. జాగృతి అనేది ఒక ఆర్గనైజేషన్ అని మీరే అంటున్నారు. ఆర్గనైజేషన్ పొలిటికల్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాడు. అనుబంధంగా అంటే నాకేంది, దానికి దగ్గరగా దానికి కలిసి పనిచేస్తున్నా అన్నట్టుంది. కలిసి పనిచేస్తున్నప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు మిగతాటోళ్ళు బీఆర్ఎస్ పార్టీ నీకు పొజిషన్ ఇవ్వాలా, కింద ఉన్న పొజిషన్ ఇవ్వాలా? బీఆర్ఎస్ పార్టీ నీ జీవితం నాశనం చేసిందా, లేకుంటే జాగృతి నాశనం చేసిందా? 110% నేను జాగృతి నాశనం చేసింది. ఎందుకు? ఒక చైర్మన్ ఇచ్చి, ఎందుకు నీకు గల్లీ నుంచి నీకు రోడ్డు మీద తెచ్చింది. ఇలా నువ్వేమంటున్నావు, నేను ఎంతో బాధపడుతున్నా. వాస్తవంగా నువ్వు బాధపడాలి. మరి ఎందుకు బాధపడద్దు? నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయం చేయనిక పోయి బ్లాక్మెయిల్ చేసి అక్కని ఇన్ని రోజులు నడిపించిన పబ్బం మొత్తం నడిపించి ఇలా బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నావు. కానీ బ్లాక్మెయిల్ చేసిన దానికి అక్క ఒప్పుకోలేదు కాబట్టి నిజంగా నువ్వు బాధపడుతున్నావు. మరి నువ్వు బయటికి వెళ్ళి 8 నెలలు అయిపోయింది, జనవరి నుంచి నువ్వు లేవు. ఎందుకు లేవు? నువ్వు పోతా ఉన్న ఇంటికి మొత్తం కాలబెట్టి మంట పెట్టినట్టే వెళ్ళిపోయినావు. ఎందుకు వెళ్ళిపోయినావు? పిఆర్ఓలను కూడా తీసుకొని పోయి అక్కడ ఉన్న స్టాఫ్ను కూడా తీసుకొని అంతా నువ్వే జాగృతి నువ్వే అంత నక్క నమ్మి, ఇలా నా కొడుకు లాంటి వాడని నమ్మి ఒక క్యాబినెట్ హోదా ఉన్నట్టు ఒక చైర్మన్ పదవిని నీకు ఇస్తే ఇవాళ నీకు అవకాశం దొరకలేదు. నువ్వు రోడ్డు మీదకి వచ్చేసినావు, నీ కడుపు మండుతుంది, నీకు నెక్స్ట్ నీ ఫ్యూచర్ అనేది అగమ్మ గోచరం అయిపోయిందని అసలు చెప్తుంటేనా నువ్వు చేసింది ఏందో నీకు జ్ఞాపకం లేకుండా, సోయి లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఒకటి నేను చెప్తున్నా, అన్నా నువ్వు పెద్దోని కాబట్టి నీకు నేను ఒక సూటిగా ఇక సుత్తి లేకుండా ఒకటే ముచ్చట చెప్తున్నా. ఇక ముందు ఇటువంటి వాక్యాలు చేస్తే ఇక ఇప్పటిదాకా ఒక లెక్క ఉంటుంది, దసరా తర్వాత ఇంకొక లెక్క ఉంటుంది. మొత్తం రప్ప అనేది ఒకటి ఉంటుంది. అక్క ఇప్పటికి కూడా మీరు అంటారు కదా, ఇంకో చాలామంది వస్తుంటే మేము ఆపేసినామని. ఇక్కడ మేము ఉన్నోళ్ళం వస్తేనే మాకు జాగ సరిపోలే. మీరు కావాలంటే మీడియా మిత్రులను అడగండి, మేము ఎంత సౌమ్యంగా ఎంత క్రమశిక్షణబద్ధంగా ఇంకా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడిన అందరూ కూడా మిమ్మల్ని అన్నా అనే సంబోధించిండ్రు. మీరు మాట్లాడిన మాటలు అన్నీ తప్పు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని మీరు నిన్న ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు మేము చూసినాము. మిమ్మల్ని మీరు ప్రెస్ మీట్ ఎవరు పెడుతున్నారు అంటే మేము చైర్మన్లము, మేము జెడ్పీటీసీలము, మేము మాజీలము అని చెప్పారు. ఆ పోస్టులను ఎక్కడండి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా మీకు? ఎవరు ఇప్పించారు? దాని వెనక కృషి ఎవరిది? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఏమని మాట్లాడుతున్నావు? రేపు మేము మాట్లాడినాక ఏ పని చేసినా కూడా మా జాగృతి మాది, మీ జాగృతి అన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోయినా బయటికి? నీకు ఏం బాధ కలిగింది చెప్పు. ఇప్పుడు నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏం పని చేసిండ్రు నువ్వు చెప్పు. రేపు వచ్చి కూర్చో. నీకు ఫోన్లు చేయలేదని చెప్తున్నావు, నీకు ఎందుకు ఫోన్ చేయలేదు? ఆఫీస్ ఓపెన్ చెప్పినప్పుడు నీకు 2 సార్లు ఫోన్ చేయలేదా? నువ్వు ఫోన్ చేస్తే ఎత్తకుండా, వేరేలోకి ఫోన్ చేస్తే కూడా ఎత్తకుండా ఎందుకు చేసిరు మీరు అంతా? ఎవరున్నారు వాళ్ళ వెనకాల? ఎవరున్నారు? ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ వెనక ఎవరున్నారంటే 110% మేము ఎవరైతే ఇప్పుడు వాళ్ళ పేరు తీసుకొని ఊకే మేము హీరోలను చేయదలుచుకోలే. మ్యాచ్ బాక్స్ స్టార్ ఉన్నాడు, అది రబ్బర్ బుల్లెట్, ఆయన ఒకటి ఉన్నాడు, ఇంకొక లిల్లీపుట్ ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు మీరు అనుకుంటున్నారు మీ సొంతంగా మీరు మాట్లాడారని, మీకు అంత కెపాసిటీ లేదని. మీతో మేము పనిచేసిన వాళ్ళము, మాకు 110% తెలుసు. మీరు వాళ్ళు అక్కకు పడనోళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు అని దయచేసి మీరు తెలుసుకోవాలి. మీరు జాగృతిలో పనిచేసిండ్రు, జాగృతిలో పనిచేస్తే వాళ్ళు పర్సనల్గా మాట్లాడితే ఏం కాదని చెప్పి అక్కడున్న వాళ్ళతోనే మీతోని మాట్లాడిపించి మీ భుజం మీద గన్ను పెట్టి కాలవడానికి ప్రయత్నిస్తుండ్రు. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంతకుముందు తర్వాత నుంచి ఒక లెక్క, దసరా నుంచి అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు అక్కను తిన్న ప్లేట్లో ఇప్పుడు మేము ఉన్నాము, మిమ్మల్ని అన్న లెక్క అనుకున్నాము, మీరు పక్కకి వెళ్ళిపోయారు. సరే, ఎవరికైనా స్వతంత్రం ఉంది, ఏ పార్టీకైనా పోవచ్చు, ఎక్కడైనా పనిచేయచ్చు, నచ్చితే ఉండొచ్చు, నచ్చకపోతే ఉండొచ్చు. చేసిన మేలు కూడా మర్చిపోయి చేయలేదని మీరు ఒక మాట చెప్తే మీరు కేసీఆర్ అధినాయకుడు అనుకుంటారు, మేము కూడా కేసీఆర్ అధినాయకుడు అనుకుంటున్నాము, అందరం అనుకుంటున్నాము. మిమ్మల్ని అయితే మేము రోడ్ల మీద తిరగనీయము. మీరు ఎక్కడ పోయి ఏ మీటింగ్ పెట్టినా ఏ మాట మాట్లాడినా మిమ్మల్ని అయితే వదిలిపెట్టేదే 110% లేదు. మా డేవిడ్
టార్గెట్ చేస్తారా, బెదిరిస్తున్నారు వాళ్ళని? ఇప్పుడు ఎట్లా కొడతామని బెదిరిస్తున్నారా? ఇప్పుడు కొడతామా తిడతామా అనేది వాళ్ళు చేసే యాక్షన్ బట్టి ఉంటుంది. ఇవాళ మీరు మాట్లాడినరు, మాటలతో వార్నింగ్ ఇచ్చినాము. ఇప్పుడు మేము మాట్లాడినాక వాడెంత వీడెంత అని మీరు మాట్లాడారు అనుకో, ఇప్పటిదాకా మేము నోరు జారలే. ఇక మేము కూడా మీరు వారెంత వీరెంత అంటాము. ఇప్పుడు హోంగార్డ్ పని చేసినా, కానిస్టేబుల్లో పని చేసినా, ఎక్కడెక్కడ పని చేసినా, మీరు ఏమేమి ఇల్లులు కొన్నా, ఎక్కడెక్కడ ఫ్లాట్లు కొన్నా, ఎక్కడెక్కడ మీరు ఫామ్ హౌస్లు పెట్టినా అవన్నీ మేము బయటికి తీస్తాము. బయటకు తీసి మాట్లాడతాము. ఒక నల్గొండ జిల్లాలో ఎస్ఐకి సంబంధించిన ల్యాండ్ల గురించి చేసిన అవకతవకలు ఇక మీ పైరవీలన్నీ తీయాలంటే బాగుంటుందన్న. ఎందుకంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, మీ ఎంబడి తిరిగినప్పుడు మీ వెనుక చేసిన కొన్ని చిన్న మేము ఉన్నాం కాబట్టి అవి జ్ఞాపకం పెట్టుకొని మీరు మెదులుకొని, లేకపోతే దీని తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇక మీరు తట్టుకోలేరు. జర జాగ్రత్తగా మాటలు కంట్రోల్ పెట్టుకొని ఉండరు. ఓకే, రైట్. లింగం ఉన్నారు ఓయికి సంబంధించి ఏంది దాడులు చేస్తాం, భౌతిక దాడులు చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ ఏంది? అంటే కొడతారా? భౌతిక దాడులు అంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు గనక ఇంకొకసారి అక్క గురించి ప్రేలాపనలు బేలడం కానీ, అవాకులు చవాకులు బేలడం కానీ, విమర్శించడం కానీ చేస్తే మాత్రం తగిన రీతిలో గట్టిగానే బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తాం. ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ భౌతిక దాడులు చేస్తామంటే కొడతారా? భౌతిక దాడులు అంటే కొట్టడమే కదండి. భౌతిక దాడి అంటే ఏంది? దాని అర్థం ఏంది, సెన్స్ అర్థం ఏంది తెలుగులో? భౌతిక దాడి అంటే కొట్టడమే. మేము కొడతానికి కూడా వెనక్కి పోం, వెనక్కి తగ్గం. ఉద్యమం వల్ల మేము లాఠీలు తిన్నాం, తూటాలు తిన్నాం, కేసులు అయినాయి, జైలుకు పోయినాం. రాజీవ్ సాగర్ నువ్వు ఎన్ని కేసులు అయినాయి నీ మీద ఎన్ని కేసులు అయినాయని నేను అడుగుతున్నా. ఎన్ని రోజులు జైలుకు పోయినావు నువ్వు మా నెత్తురు, మా రెక్కల కష్టం మీద నువ్వు మేము చేసిన కష్టాన్ని అంతా క్యాచ్ చేసుకొని ఇదంతా నేనే చేసిన అని చెప్పి నువ్వు పదవిని పొంది, మా నెత్తురుతోటి నువ్వు పదవిని పొంది పదవిని అనుభవించి ఇవ్వాలా? మిమ్మల్ని మోసం చేసిండా రాజీవ్ సాగర్ జాగ్రత్త ఉన్నప్పుడు? మోసం లిటరల్గా జాగృతి కార్యకర్తలను అందరినీ మోసం చేసిండు. అందరి కష్టాన్ని దోచుకున్నాడు. మా రెక్కల కష్టం మీదనే ఆయనకు పదవి అనేది వచ్చింది. ఈ విషయం నేను బాజాప్తు గీడ కాదు, ఏడ చెప్పమన్నా చెప్తా. జాగృతి నాదే అంటారు. మాది అసలు జాగృతి మాది. జాగృతి కోసం పనిచేసింది కేసీఆర్ కోసం, కవిత కోసం కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సరే, ఈయన జాగృతి కోసం పనిచేయలే, కేసీఆర్ గారి కోసం పనిచేసిన అన్నప్పుడు మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలనే పనిచేయాల్సి ఉండే. జాగృతిలో ఎందుకు పనిచేసిండు? నాదే అంటుండు జాగృతి నాదే అని చెప్పి ఆయన అంటే మరి ఈరోజు చూసిర్రు మీరు ఈడ మీటింగ్ని, ఎంతమంది వచ్చిర్రు జాగృతి వాళ్ళు? నిన్న వాళ్ళు మీటింగ్ పెట్టిరు, ఏదో నలుగురు వేసుకొని ఆడ ఏదో అసంతృప్తులని ఆడ మీటింగ్ పెట్టి నిన్న ఈ ప్రెస్ క్లబ్లో ఒక నలుగురు వస్తే నాది జాగృతి అంటే అవుతుందా? ఖబర్దార్, మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారి కనుక మీరు మాట తుల్లితే సహించే పరిస్థితి లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మీరు బేషరతుగా నిన్న మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని కవితక్క గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పటివరకు టైం లిమిట్ అంటే తక్షణమే చెప్పండి. మీరు గనక క్షమాపణ చెప్పకుండా మళ్ళీ ఇట్నే మాట్లాడుకుంటే మాత్రం సహించే పరిస్థితి లేదు. భౌతిక దాడులు మాత్రం కంపల్సరీ చేస్తాం. మీరు ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ప్రవర్తించమని హెచ్చరిస్తా ఉన్నారు. నిన్న మాట్లాడారు కదా వాళ్ళంతా, ఇదే ప్రెస్ క్లబ్ వేదిక మాట్లాడారు, ఇదే సోమాజిగూడ నుంచి. ఎవరున్నారు వాళ్ళ వెనకాల అనుకుంటున్నారు మీరు? వాళ్ళ వెనక ఎవరు ఉండండి? అగ్గిపెట్ట రావు ఉన్నాడు. వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే హ్యాపీ రావు ఉన్నాడు. వీళ్ళు ఒకటే, వీళ్ళు జాగృతి నుంచి మేము అటు వస్తాము అని చెప్పి అన్నారు. పోతే పోండి, బాధ్యతతో పని చేసుకోండి. ఎవరు ఎక్కడైనా ఏ పార్టీలైనా పని చేయొచ్చు. కానీ వీళ్ళు పోయేటప్పుడు అక్కగారిని విమర్శిస్తే వాళ్ళకు దగ్గర అవుతామనేటటువంటి ఒక స్వార్థ బుద్ధి, ఒక స్వార్థ చింతనతోటి అక్కగారిని విమర్శించారు. ఈ విమర్శల వెనుక మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హ్యాపీరావు కానీ ఈ హరీష్ రావు ఉండని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, మీ పేరేం పేరు? నా పేరు నవీన్ గౌడ్ అన్న. నేను తెలంగాణ జాగృతి స్టూడెంట్ ప్రెసిడెంట్, మా స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా నేను ఎన్నికైనా. మీరు ఒక మాట అన్నారన్న, నిన్న పైసలు ఉన్న వాళ్ళకే పదవులు ఇస్తున్నారని చెప్పి. అది తప్పనా? నేను ఒక బీసీ బిడ్డని, నాకు హైదరాబాద్లో కనీసం సొంత ఇల్లు కూడా లేదు. పార్టీ కోసం కష్టపడే తత్వం మాది. కవిత గారు సీఎం కూతురు ఉన్నా సరే కనీసము మా బాబు కోసం, అంటే మా కోసం మేము అడుకోలేదు. ఎందుకంటే సమాజం బాగుండాలనే ఉద్దేశంతో మేము అందరం కోరుకున్నాం. కానీ మీరు ఈరోజు ఇక్కడ పదవులు పొంది ఇక్కడ అన్ని సకల సుఖాలు ఇక్కడ అనుభవించి మీరు అక్కడ వెళ్ళాక ఇది మాట్లాడడం తప్పన్నా? నిన్న ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు, ఒకటి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చేసిండు, ఒకటి రెడ్ కార్పొరేషన్ చైర్మన్, ఇద్దరు చేసిరు. రాజవన్న చేసిండు, భిక్షపతన చేసిండు, ఇంకో వాళ్ళ ప్రశాంత్ అన్న వాళ్ళ భార్య కూడా జెడ్పీటీసీ చేసిండు. ఏమంటే చేసిరు వాళ్ళు, కానీ ఏం చేస్తారు? వాళ్ళకి ఒక్కటే అన్న, వాళ్ళు పదవులు పొంది వాళ్ళ లబ్ధి కోసము, వాళ్ళ కవితక్క గారిని అన్నారు కదా, వాళ్ళ సొంత ఎజెండా కోసము, కవిత గారు సొంత ఎజెండా కోసం అని మాట్లాడారు కదా. కవిత గారు సొంత ఎజెండా కోసం కాదు, తెలంగాణ సామాజికంగా బాగుపడాలనే ఉద్దేశంతో సామాజిక లక్ష్యంగా కోసం కవిత గారు మాట్లాడారు. కానీ మీరు మాత్రం ఒక్కటే. మీ పేరేం పేరు? ఎందుకోసం పోయారు వాళ్ళు? నా పేరు చంద్రశేఖర్ అండి. నేను 2007 నుంచి నేను. వాళ్ళు ఎందుకోసం పోయారు? వాళ్ళు ఏం లేదండి, వాళ్ళు పెయిడ్ బ్యాచ్ అంతా వాళ్ళది.
వాళ్ళు ఈ మన గ్రీక్ వీరుడు ఉండే కదండి, లీగ్ వీరుడు సంతోష్ రావు పేడ్ బ్యాచ్ అంతా వాళ్ళు సంతోష్ రావు ఆడిస్తున్న దాంట్లో వీళ్ళు తోలు బొమ్మలుగా మారిపోయినారు అంతే. ఇక్కడ విషయం ఏంటంటే అల్టిమేట్ జారీ చేస్తున్న వాళ్ళు నిన్న మాట్లాడారు ఇక్కడ నుంచే, మీరు ఏం చెప్పదలుచుకోరు? నేను ఒకటే చెప్పదలుచుకున్న వాళ్ళకి, మీరు వెళ్ళిపోండి, దీనికి పెద్ద సమస్య ఏం కాదు. కానీ వెళ్ళిపోతూ కవితక్కను బద్నాం చేయడం మాత్రం మానుకోండి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు తింటున్నది కవితక్క ఫుడ్, కవితక్క చేసిన మీరు పనుల వల్ల మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీరు కార్పొరేషన్ చైర్మన్ అయినారు. దయచేసి మీరు ఎవరు కూడా అలాంటి విమర్శలు చేయకుండా మీరు మర్యాదగా వెళ్ళిపోండి. దాంట్లో పెద్ద విషయం లేదు. మీరు నచ్చకపోతే కవితక్క గారు చేసిన పనులను మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. కానీ కవితక్కను బద్నాం చేస్తూ మాత్రం వెళ్ళడం అనేది చాలా బాధాకరం, విచారకరం. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను. రైట్. నిన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు వ్యతిరేకంగా వెళ్ళిపోయినటువంటి జాగృతి టీం విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కవిత పైన. ఇప్పుడు ఈరోజు జాగృతిలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు, క్షమాపణ చెప్పాలి ఇమీడియట్లీగా, మళ్ళీ ఇట్లా మాట్లాడితే మాత్రం భౌతిక దాడులు చేస్తాం, వాళ్ళు ఎక్కడ దొరికితే వాళ్ళని అడ్డుకుంటాం, బయట తిరగనివ్వము, అది కూడా ఇప్పటి నుంచి ఒక లెక్క, ఈ దసరా తర్వాత నుంచి ఒక లెక్క అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి మాట్లాడేయాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి కవిత గురించి, జాగృతి గురించి, లేదంటే మాత్రం ఊరుకోము, దాడులు చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ కొడతామనేటువంటి స్టేట్మెంట్ జాగృతి టీం చేస్తూ ఉన్నారు సభ్యులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.